మిగిలిందిగా ఆలస్యం చేయకుమా, వేగమే పరిగెత్తుమా, ఆలస్యం చేయకుమా, వేగమే పరిగెత్తుమా. నీ తండ్రి లేచి ఉండే, మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వెలిగించుకుమా. విడువద్దు ప్రేమ బంధ విడువద్దు, వీరి సాన మరువద్దు మా. శోధనలు ఎదుర్కోవాలి, శోధనలు జయించాలి. అనేక సార్లు శోధనలు వచ్చినప్పుడు ఎంతోమంది చేతకాని వారిగా భయపడిపోతున్నాం. శోధనలు వచ్చినప్పుడు నా బ్రతుకు అంతేనేమో, నా జీవితం అంతేనేమో, నాకు శక్తి లేదేమో అనుకుంటున్నాం. ఇక్కడ శోధన పోరాడిన వారు ఎవరు లేరు. ఎంత మంచిగా ఉందామన్నా రెచ్చగొడుతున్నారండి, ఎంత నోరు మూసుకోదామన్నా రెచ్చగొడుతున్నారండి. బట్ దెన్ ఈరోజు మనము కొన్నిసార్లు మన హద్దులు మనం దాటేస్తాం. వెంటనే ఏం చేయాలి? దేవునితో సమాధాన పడాలి, పొరుగు వారితో సమాధానం. శరీరాశ, తిండిబోతుతనము. ఈరోజు చాలా మందికి శరీరాశ, కామ సంబంధమైన ఆశ, కామ సంబంధమైన కార్యాలు. ఈరోజు దేవుని వాక్యం ఏమంటున్నా మనం పరీక్షించుకోవాలండి. ఏ రీతిగా మనం శోధించబడుతున్నాము? లోకం నుండి వచ్చే శోధన, లోకం నుండి మనకు కలుగుతున్న శోధన. రెండోది ఎలాంటి శోధన అంటే శరీరానికి సంబంధించిన శోధన, శరీరం బట్టి కలుగుతున్న శోధన. Who can save me from this body? ఎవరు నన్ను ఈ శరీరం నుండి రక్షిస్తారు? పౌలు రాస్తాడు. మూడో రకమైన శోధన అపవాది ద్వారంగా కలిగే శోధన. ఇప్పుడు శరీరం సంబంధించింది కాదు. అన్ని శోధనలు మన సైకి సంబంధించింది కాదు. అన్ని శోధనలు మన ఆత్మకి సంబంధించింది కాదు. ఏ శోధన ఏదో ఎగ్జామినేషన్ తెలుసుకోవాలి. దేవునికి తగవంట. లోకంతో స్నేహము, దేవునితో వైరం అనేటప్పుడు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, ద కాస్మోస్ ఆఫ్ ద వరల్డ్, ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్ దేవునికి తగదంట. నీవు లోకపు ప్యాటర్న్స్ వెళ్తూ దేవుని స్నేహితుడు అంటే అయ్యే పని కాదు. నువ్వు దోస్